హలో ఫ్రెండ్స్! ఈ కథలో రామశాస్త్రి అనే పండితుడు విద్యాదానం చేయటానికి యాత్రకు బయలుదేరగా మార్గం మధ్యలో ఒక పులి, కోతి, పాము మరియు ఒక మనిషి ఎలా సహాయపడ్డారు, వారి వలన ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఆ పరిస్థితులను అధిగమించి విద్యాదానం ఎలా చేశారో ఈ కథలో తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ఒక గ్రామంలో అన్నపూర్ణమ్మ, రామశాస్త్రి అనే దంపతులు ఉండేవారు. దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యముగా ఉండేవారు. వారిరువురు ఒకరికొకరి ఆలోచనలను, సలహాలను గౌరవించుకుంటూ ఉండేవారు. అన్నపూర్ణమ్మ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టేది. రామశాస్త్రిగారు ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్న మహాపండితుడు. ఒకసారి అన్నపూర్ణమ్మ గారితో రామశాస్త్రిగారు ఇలా చెబుతారు. అన్నపూర్ణమ్మ, నేను నా పాండిత్యాన్ని విస్తరించేందుకు ఆశ్రమమునైనా లేక అనువుగల ప్రదేశమును వెతుకుటకు యాత్రకు వెళ్దామని అనుకుంటున్నాను అని రామశాస్త్రిగారు అన్నపూర్ణమ్మతో చెబుతారు. రామశాస్త్రిగారి మాటను ఎప్పుడూ కాదనని అన్నపూర్ణమ్మ రామశాస్త్రిగారి మాటలు విని ఇలా అంటుంది. స్వామి, అన్ని దానములలో కల్లా అన్నదానము మరియు విద్యాదానము మహోన్నతమైనవి. అన్నదానము ఆకలి తీరుస్తుంది, విద్యాదానము వినయమును కలిగిస్తుంది అని చెప్తూ మీ ఆలోచనను గౌరవిస్తున్నాను అని రామశాస్త్రిగారి ఆలోచనకు సమ్మతిస్తుంది. మరుసటి రోజు రామశాస్త్రిగారు ఆయన ఆలోచన ప్రకారం యాత్రకు బయలుదేరుతారు. మధ్యాహ్నం అయ్యేసరికి రామశాస్త్రిగారు మార్గం మధ్యలో ఒక అడవి దగ్గరికి చేరుకుంటారు. ఆ అడవి దాటితే గాని ఏ ఊరు రాదు. ఇంతలో రామశాస్త్రిగారికి దాహం అవ్వటంతో అటూ ఇటూ చూడగా రామశాస్త్రిగారికి ఒక బావి కనపడుతుంది. బావి దగ్గరికి వెళ్ళి చూడగా బావిలో ఒక్క చుక్క కూడా నీరు లేదు. కాని అందులో ఒక పులి, ఒక కోతి, ఒక పాము, ఒక మనిషి కనిపించారు. నలుగురు బావిలోంచి ఒకేసారి మమ్మల్ని పైకి లాగి రక్షించు అని ఎంతో దీనంగా వేడుకోవడంతో రామశాస్త్రిగారికి జాలివేసి వాళ్ళని రక్షించాలనుకున్నారు. అక్కడున్న కొన్ని చెట్ల తీగల్ని తాడుగా తయారు చేసి ఒక కొనను తాను పట్టుకుని రెండవ కొనను నూతిలోనికి జారవిడిచారు. దాని సాయంతో మొదట పెద్ద పులి బయటకు వచ్చింది. అది కృతజ్ఞతతో ఇలా అంటుంది. నేనిక్కడకు దగ్గరలో ఒక గుహలో ఉంటున్నాను. మీరు అక్కడికి వస్తే మీకు కృతజ్ఞతగా మంచి బహుమతి ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత కోతి బయటకు వచ్చి ఇలా అంటుంది. బ్రాహ్మణోత్తమ, నేను ఆ కనిపించే జలపాతం దగ్గర మర్రి చెట్టుపై ఉంటున్నాను. మీరక్కడికి వస్తే మంచి సహాయం చేస్తాను అని ఆ కోతి చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత పాము బయటకి వస్తుంది. బ్రాహ్మణోత్తమ, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. నేను మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. చివరిగా పైకి వచ్చిన మనిషి రామశాస్త్రిగారితో ఇలా అంటాడు. అయ్యా, మీ సహాయం మరువలేనిది. నేను పసిడి వ్యాపారస్తుణ్ణి. మీరు ఎప్పుడు బంగారం కొన్నా లేక అమ్మినా నా వద్దకు రండి. మీకు లాభం కలిగేటట్లు చేస్తాను అని తన నివాసం ఎక్కడో తెలిపి వెళ్ళిపోతాడు. వాళ్లంతా వెళ్ళాక రామశాస్త్రిగారు అక్కడ నుండి బయలుదేరతారు. ఎన్నో ఊళ్ళు, పట్నాలు తిరిగినా రామశాస్త్రిగారు అనుకున్నట్టుగా ఆశ్రమము గాని ప్రదేశము గాని కనిపించకపోవడంతో ఇంటికి చేరుకుందామని తిరుగు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. కొంత దూరం చేరుకున్నాక రామశాస్త్రిగారు మరలా అడవి సమీపానికి చేరుకుని జలపాతం దగ్గర కోతిని కలుసుకుంటారు. అది ఆయనకు తీయని పండ్లను ఇచ్చి సంతోషపెట్టింది. అక్కడ నుండి రామశాస్త్రిగారు పెద్ద పులి ఉన్న గుహ వద్దకు వెళ్తారు. ఆ పులి ఆయనను స్వాగతిస్తూ ఇలా అంటుంది. అయ్యా, ఈ నగల్ని తీసుకోండి. ఇవి ఒక యువరాజుకు చెందినవి.
ఒకప్పుడు అతడు గుర్రంపై ఇటుగా వచ్చాడు. ఏమి జరిగిందో తెలియదు. అతడు గుర్రంపై నుండి కింద పడి చనిపోయాడు. అతని నగలను నేను తీసి జాగ్రత్తపరిచాను అని చెప్తూ ఆ నగలను రామశాస్త్రి గారికి ఇస్తుంది. రామశాస్త్రి గారు ఆనందంగా ఆ నగలను తీసుకుని పసిడి వ్యాపారస్తుడు ఉండే చోటుకు వెళ్ళి ఇలా అంటారు, ఈ నగలను తీసుకుని తగిన ధరను నాకిప్పించు అని అనగా ఆ నగలను చూసి వ్యాపారస్తుడు ఆ నగలు యువరాజువని గుర్తిస్తాడు. వారం రోజుల క్రితం యువరాజు కనిపించక ఉదవ రాజ్యానికి చెందిన రాజు ఇలా ప్రకటిస్తారు, నా కుమారుని ఆచూకీ తెలిపిన వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని ప్రకటిస్తారు. వ్యాపారస్తునికి ఆ సంగతి జ్ఞాపకం వచ్చి, అయ్యా, మీరు ఇక్కడ కొంచెం సేపు కూర్చోండి, నేను వెళ్ళి వీటిని అమ్ముకొని వస్తానని రామశాస్త్రి గారికి చెప్పి రాజు వద్దకు వెళ్ళి ఆ నగల్ని చూపిస్తాడు. ఆ నగలను చూసిన రాజుగారు వ్యాపారస్తుడిని, నీకు ఈ నగలు ఎక్కడివి అని కోపంగా ప్రశ్నించగా వ్యాపారస్తుడు ఇలా సమాధానం ఇస్తాడు, ప్రభూ, నా వద్దకు ఒక బ్రాహ్మణుడు ఈ నగలను తీసుకొని వచ్చాడు. అతడు ఈ నగలను ఎక్కడ నుంచి తెచ్చాడో నాకు తెలియదు ప్రభూ అని జరిగింది చెబుతాడు. జరిగింది విన్న రాజుగారు ఇలా అనుకుంటారు, ఆ బ్రాహ్మణుడే నగల కోసం యువరాజును చంపి ఉంటాడు. వాణ్ణి వెంటనే బంధించండి అని రాజు ఆజ్ఞాపిస్తారు. వెంటనే రామశాస్త్రి గారిని లాక్కొని వెళ్ళి చెరసాలలో బంధిస్తారు రాజభటులు. రామశాస్త్రి గారు తన పరిస్థితికి చింతిస్తూ తన మనసులో ఇలా అనుకుంటారు, నాగరాజా, నన్ను నీవే రక్షించాలి అని పామునినొకసారి తలుచుకుంటారు. వెంటనే పాము అక్కడకు వచ్చి రామశాస్త్రి గారి దుస్థితిని గమనించి రామశాస్త్రి గారి చెవిలో ఒక రహస్యం ఇలా చెబుతుంది, నేను రాణిగారిని భయపెట్టి స్పృహ తప్పేలా చేస్తాను. మీరు నేను చెప్పిన మంత్రాన్ని ఆమె చెవిలో రహస్యంగా చెప్పండి. వెంటనే రాణిగారు కళ్ళు తెరుస్తుంది. ఆమెను మీరు రక్షించిన వారు అవుతారు అని చెప్పి వెంటనే మాయమవుతుంది. మన్నాడు రాజభవనంలో పెద్ద అల్లకల్లోలం జరుగుతుంది. రాజ్యంలోని ప్రజలందరూ ఇలా చెప్పుకుంటారు, రాణిగారిని పామేదో కరిచిందట. ఎందరో వైద్యులు, మంత్రగాళ్ళు వచ్చి ఏదేదో చేస్తున్నారు, అయినా ఆమె స్పృహలోకి రావడం లేదట అని చెప్పుకుంటారు. ఆ సమయంలో రాజుగారు ఇలా ప్రకటిస్తారు, ఎవరైతే నా భార్యను బ్రతికిస్తారో వారిని గౌరవించి గొప్పగా సన్మానం చేస్తాను అని రాజుగారు ప్రకటిస్తారు. ఈ వార్త రామశాస్త్రి గారికి తెలిసి, నేను ఆమెకు వైద్యం చేసి బ్రతికిస్తాను అని రాజుగారికి కబురు చేస్తారు. వెంటనే రాజుగారు అనుమతించి రామశాస్త్రి గారిని రాణి నివాస మందిరానికి పంపిస్తారు. రామశాస్త్రి గారు రాణిగారి చెవిలో మంత్రాన్ని చెబుతారు. వెంటనే రాణిగారు కళ్ళు తెరుస్తుంది. రాణిగారిని రక్షించినందుకు రాజుగారు ఎంతో సంతోషిస్తారు. రామశాస్త్రి గారు రాజుగారికి జరిగినదంతా వివరిస్తూ ఇలా చెబుతారు, ప్రభూ, మీ యువరాజు విధికర్మ ఫలాల వలనే మరణించారు. ఆయన మరణంలో ఎవరి పాపకర్మమూ లేదు అని ఆయన చేసిన యాత్ర యొక్క ఉద్దేశం గురించి కూడా చెబుతారు. జరిగింది తెలుసుకుని రాజుగారు రామశాస్త్రి గారి మంచితనానికి, ఆయన ఆశయానికి ముక్తుడై రామశాస్త్రి గారిని ఆయన ఆస్థానంలో విద్యాదానం చేయటానికి పాండిత్యుడిగా నియమించి రామశాస్త్రి గారికి సకల సదుపాయాలు కల్పించి విద్యాదానం చేయుటకు ఆశ్రమము కూడా ఏర్పాటు చేస్తారు. మరునాడు రామశాస్త్రి గారు తన భార్యకు జరిగినదంతా చెప్పి అన్నపూర్ణమ్మను కూడా తీసుకుని వచ్చి ఆశ్రమములో విద్యాభ్యాసం చేయటం మొదలుపెట్టారు. అన్నపూర్ణమ్మ, రామశాస్త్రి దంపతులిద్దరూ అన్నదానము మరియు విద్యాదానం యొక్క ప్రాముఖ్యతను రాజ్యంలోని ప్రజలందరికీ తెలియజేస్తారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.